పాలక్ ఎగ్ కర్రీ రెసిపీ పార్ట్ 2. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అలాగే చిన్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. మీరు ఇక్కడ టమాటోని మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ టమాటో వచ్చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్కి నాకు ఇలా దగ్గర పడింది. ఇలా దగ్గర పడినాక ఇప్పుడు ఈ కర్రీకి సరిపడే అంత కారం, అలాగే పసుపు, అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. మనకి టమాటో ఎంతగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మనకి డాబా స్టైల్లో టేస్ట్ రావాలంటే టిప్ ఇక్కడే ఉంటుంది. టమాటో అనేది బాగా రోస్ట్ అవ్వాలి. ఇలా టమాటా రోస్ట్ అయ్యేలోపు పాలక్ తీసుకొని కొంచెం హాట్ వాటర్లో వేసి తీసి ఇలా మంచిగా గ్రైండ్ చేసి